పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలుమార్లు మనం ఈ వాక్యాన్ని వింటూ ఉంటాం. ఈరోజు కూడా ఈ వాక్యాన్ని మరొకసారి శ్రద్ధగా ధ్యానించినట్లయితే ప్రతి విధమైన చింత, ప్రతి విధమైన వేదన, ప్రతి విధమైన బాధ నుండి ప్రభు విడిపించటానికి ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మిమ్మల్ని గూర్చి చింతపడుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. పేతురు భక్తుడే చెప్పాడా ఈ మాట? ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మరెక్కడైనా ఉందా అని చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు. అక్కడ మీ దేహాన్ని గూర్చి కానీ, మీ వస్త్రాలను గూర్చి కానీ, మీ ఆహారాన్ని గూర్చి కానీ మీరు చింతపడకండి. మీ దేహం కంటే, మీ వస్త్రాల కంటే, మీ ఆహారం కంటే మీ ప్రాణం విలువైనది కదా. అడవి పువ్వులను అలంకరించిన వాడిని, ఆకాశ పక్షులను పోషించేవాడిని మిమ్మల్ని నేను పోషించనా? తప్పనిసరిగా పోషిస్తాను. మీ ప్రాణాన్ని కాపాడగలిగిన వాడిని, మీ కాలగతులు నా చేతిలో ఉంచుకున్న నేను మీకు సహాయం చేయకుండా పొరపాటును కూడా నేను ఉండను కదా. కాబట్టి మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి. నన్ను నమ్ముకున్న మీరు నా వైపు చూడండి. పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తండి. లోకం వైపు చూడకండి. లోకపు ఆశలను వెంబడించకండి. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడైన నా వైపు చూస్తూ మీ ప్రాణాన్ని కాపాడగలిగిన వాడిని, మీ దేహాన్ని సంరక్షించగలిగిన వాడిని, మీకు ఆహారం పెట్టగలిగిన వాడిని, మీ కొరకు గొల్గతాలో కలువారి శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించిన నేను, ఉచితంగా ఏ కష్టపడకుండా అడవి పువ్వుల్ని అలంకరిస్తున్న నేను, పక్షుల్ని పోషిస్తున్న నేను, నా పోలికగా సృష్టించిన మిమ్మల్ని కాపాడకుండా నేను ఉంటానా? పొరపాటును కూడా నేను ఉండలేను కదా. మీరు దేనికి చింతపడుతున్నారు? దేనిని గూర్చి చింతపడకండి అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం పాత నిబంధనలో కనుక మనం చూస్తే 3వ వాక్యంలో మీ పనుల భారం అని అక్కడ రాసుంది. పనుల భారం అంటే మన చింత కావచ్చు, మన వేదన కావచ్చు, మన సమస్య కావచ్చు, మన డిప్రెషన్ కావచ్చు, మన యాంగ్జైటీ కావచ్చు, మన సఫరింగ్ కావచ్చు, మన పర్సెక్యూషన్ కావచ్చు, మన సిక్నెస్ కావచ్చు, మన దరిద్రం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మన చింత యావత్తు, మన భారం అంతా ఆయన మీద గనక వేస్తే, మనం ఏ ఉద్దేశం మన హృదయంలో ఉందో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన మీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచిన పిలుపు కూడా అదే. ప్రయాసపడి పాపభారం మోస్తున్న వారులారా అని పండితులు చెప్తారు చాలా మంది. కానీ ఆ వాక్యాన్ని నేను అలాగనే తీసుకోవడానికి ఇష్టపడను. అందులో ఉన్న ముఖ్యమైన అర్థం ఏంటంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. మొట్టమొదట మనిషి మోస్తున్న భారం ఏంటంటే పాపం. పాపం వల్లే మనిషి శపించబడ్డాడు. పాపం వల్లే మానవునికి మరణం వచ్చింది. పాపం వల్లే మానవుడు నరకానికి వెళ్తున్నాడు. పడిపోయిన, చెడిపోయిన మానవుడికి భారం ఏంటంటే మొదటిది పాపం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిలుపులో మొదటి పిలుపు ఏంటంటే, ప్రయాసపడి పాపభారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను దీనుడును సాత్వికుడును, నా యొద్ద నేర్చుకోండి. మీ భారాన్ని తొలగించుట కొరకే నేను అమూల్యమైన రక్తాన్ని చిందించాను. ఆ వాక్యంలో అర్థం మొట్టమొదటిది అదే. కానీ అంతటితో ఆపేస్తే బైబిల్ ఆగిపోదు. బైబిల్ కేవలం ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే చెప్తుంది అనుకోవటం పొరపాటు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడనేది నిజమే.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటుగా ఏమంటే ఈ లోక సంబంధంగా ఆయన నమ్ముకున్న బిడ్డల పక్షంగా ఆయన కొన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయా సమయాల్లో చేయడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. అంతేకాని బైబిల్ని ఆత్మ సంబంధంగానే తీసుకోండి, శరీర సంబంధంగా ఈ లోక సంబంధంగా మీ పిల్లల ఉద్యోగాలు వ్యాపారాలు ఆశీర్వాదం కొరకు యేసు ప్రభువుని తీసుకోవద్దని చెప్పడం కూడా తప్పే. అలాగని చెప్పి లోకపు ఆశీర్వాదాల కొరకే యేసు ప్రభువుని నమ్ముకుంటే 1 కొరింథీ 15 రాయబడింది, పౌలు గారు చెప్తాడు, ఈ లోకపు మట్టుకే క్రీస్తుని గనక తీసుకుంటే మనం దౌర్భాగ్యులం అంటాడు. ఈ లోక ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభువుని నమ్ముకునే వరకు మనం ఉండకూడదు. లోకపు ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు తప్పనిసరిగా, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కూడా ప్రభు ఇస్తాడు, ఫైనల్ గా నిత్య రాజ్యాన్ని ప్రభు ఇస్తాడు. రిమైండ్ దేవుని బిడ్డలరా, ప్రయాసపడి భారం మోయించిన సమస్యలారా నా యుద్ధకు రమ్మంటున్న ఉద్దేశం మొట్టమొదటిది మనల్ని పాపం నుంచి విడిపించి నీతిమంతులుగా చేయాలనేది మొదటి ఉద్దేశం, అది నో డౌట్ అందులో. రెండవది, రక్షణ పొందిన మనం ఏ భారం మోస్తున్నా, అది దరిద్రతే కానీ లేకపోతే ఏ లేమి కానీ అనారోగ్యమే కానీ పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడం కానీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ క్షేమం లేకపోవడం కానీ లేకపోతే శత్రు భయం కానీ ఏది మన జీవితంలో ఉన్నా ఏ భారం ఉన్నా ఏమండి మనకు ఎవరైనా అన్యాయం చేస్తున్నప్పుడు ఆ భారం ఉంటుంది మనకి. ప్రభు పిలిచిన పిలుపుల ఉద్దేశం ఆ భారాన్ని కూడా ప్రభు దగ్గరికి తెస్తే తప్పనిసరిగా విశ్రాంతిని ఇవ్వటానికి యేసు ప్రభు ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ అన్ని సందర్భాల్లో ఆయన చేస్తాడా అంటే మనకు అది మేలు అనుకున్నప్పుడు తప్పనిసరిగా చేస్తాడు, అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కుష్ఠవ్యాధిగ్రస్తుని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ గేటు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆయన ఆపడానికి చూశారు. ఎందుకంటే ఆమె యేసు ప్రభు కాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళు ఆమెను అసహించుకోవడం కాదు, యేసు ప్రభుని అసహించుకున్నారు. ఇంత దుర్మార్గురాలు కాళ్ళ మీద పడుతుంటే కాలుతో తన్నకుండా ఆమెను కాళ్ళ మీద పడేయించుకుంటున్నాడు ఏంటి అని యేసు ప్రభుని చూసి కూడా నవ్వుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుడైనా ఇక్కడ పాపాత్మురాలు పాపం నుంచి విడిపించబడాలని వచ్చింది. అక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుడు నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. ఏమి శుద్ధునిగా చేయమన్నాడు? కుష్ఠవ్యాధి నుండి విడుదల చేయమని అడిగాడు. అక్కడ ప్రభు అద్భుతం చేశాడు, ఇక్కడ ప్రభు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక సందర్భంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మరొక సందర్భం చూస్తే ఒక పక్షవాయువు కలిగిన వాడిని 4 స్నేహితులు ఎత్తుకొని వచ్చారు. చోటు లేనందువల్ల పైకప్పు నుంచి మంచాన్ని ప్రభు దగ్గరికి దింపారు. ప్రభు వారి యొక్క ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసి మొదటగా ఏం చేశాడంటే అతని పాప భారాన్ని క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అతను తెచ్చింది ఎవరు? అతని స్నేహితులు తెచ్చారు. అతనంతా అతను రాలా, అతను నడిచే ఓపిక కూడా లేదు, పక్షవాయువు కలిగిన వాడు. అతను కాన్షియస్ కూడా ఉందో లేదో తెలియదు, అతను స్పృహలో ఉన్నాడో లేదో కూడా అర్థం కాదు. కానీ వారి విశ్వాసాన్ని చూసి, స్నేహితుల విశ్వాసాన్ని చూసి మొదట అతని పాప భారాన్ని తొలగించాడు. ఆ తర్వాత అతని రోగాన్ని కూడా స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ కూడా పక్షవాయువు గలవాడు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాడు. ఆ కోనేటిలో మొదట దూకితే దేవదూత కదిలించినప్పుడు స్వస్థ వస్తుందని యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. అక్కడ 1000 మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక్కడనే చూశాడు. స్వస్థపడాలని ఆశ నీకుందా అని అడిగాడు. ఉంది అన్నాడు. వెంటనే ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? యేసు ప్రభు వాళ్ళ మీద కనికరం లేదా అంటే, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం అది. కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మాత్రం పరలోక రాజ్యం ఇస్తాడు. ఇది 100% గ్యారంటీ. రక్షణ పొంది రక్షణ కాపాడుకునే ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్య ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు. ఇహ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో కొన్ని సందర్భాల్లో ఆయన చేయాలనుకున్నప్పుడు, అది మనకు మేలనుకున్నప్పుడు కార్యం చేస్తాడు.
కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది మనకు క్షేమం కాదనుకున్నప్పుడు పక్కకు తప్పుకుంటాడు ఆయన. ఎందుకు అపోస్తలుడు పౌలు యొక్క జీవితంలో కూడా నా శరీరంలో ముళ్ళు ఉంది, తొలగించమని అడిగాడు ప్రభువుని. 3 సార్లు ఏడ్చాడు. నా కృప నీకు చాలు, ఆ ముళ్ళుతోనే నువ్వు నా సేవ చేయాలని చెప్పాడు. ఆ ముళ్ళు ఏ బలహీనతో మనకు తెలియదు. రకరకాల బలహీనతలు చెప్తారు పండితులు చాలా మంది. కళ్ళ జబ్బు అంటారు కొందరు, రకరకాల జబ్బు ఉండొచ్చు. అతను బలహీనతతోనే చివరి దాకా సేవ చేశాడు. ఇహ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో అది ఆయన చిత్తానుసారంగా ఇస్తాడు. ఎందుకంటే ధనవంతుడు సుఖంగా ఉంటే లాజరు అతని ఇంటి ముందే అడుక్కునేవాడిగా ఉన్నాడు. కానీ లాజరుకి పరలోక రాజ్యం దొరికింది. అంటే అడుక్కునే వాళ్ళకి పరలోక రాజ్యం దొరుకుతుందని కానీ నేను చెప్పేది, ఆశీర్వదించాలి అనుకుంటే లాజర్ను కూడా దేవుడు ధనవంతుడిగా చేసి ఉండేవాడు. లాజర్ విషయంలో దేవుని చిత్తం అది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడికి ఇచ్చేది పరలోక రాజ్యం. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడని నేను చెప్పను. తగిన సమయంలో తప్పనిసరిగా ఆయన ఉచితంగా మనకు మేలుకరమైనప్పుడు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబంలో ఒక వ్యక్తిని మార్చడం దేవుని చిత్తమే. మీరు అడిగితే తప్పనిసరిగా ఏదో ఒక రోజు మార్చక తప్పడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి రక్షణ కొరకు మీరు దివారాత్రాలు మొరపెడితే అతడు మారకుండా పోయే అవకాశమే లేదు. ఎందుకంటే అది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు ఏ కార్యమైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే మన జీవితంలో చింత కలుగటం సహజం. ఒక ఆయన అంటాడు, క్రైస్తవుడు వాళ్ళ ఇంట్లో ఏ కష్టం కలిగినా ఏడవకూడదు అన్నాడు ఒక ఆయన. అసలు మనిషిగా పుట్టినోడికి ప్రతి ఒక్కడికి ఏడుపు వస్తుంది. మానవుడికి దేవుడిచ్చింది కష్టం కలిగినప్పుడు కన్నీళ్లు కార్చడం దేవుడిచ్చిన గొప్ప వరం అది. ఆ కన్నీళ్లలోనే అతని భారం తొలగిపోతుంది. ఆ సంగతి చాలా మందికి తెలియక అతడు గొప్ప దైవ సేవకుడు కదా, అతనికి కష్టం వస్తే ఎందుకు ఏడ్చాడు అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతనికి రోగం వచ్చింది, అతను ఎందుకు ఏడుస్తున్నాడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవకుడికి రోగం వస్తున్నా దుఃఖం వస్తుంది. సేవకుడి కుటుంబంలో నష్టం కలిగినా దుఃఖం వస్తుంది. విశ్వాసుల కుటుంబంలో కష్టం వచ్చినా దుఃఖపడతారు. మనిషి అనే ప్రతి ఒక్కడు, వాడు క్రైస్తవుడైనా క్రైస్తవుడు కానివాడైనా దుఃఖం అనేది కలుగుతుంది తప్పనిసరిగా. అయితే క్రైస్తవుడి యొక్క దుఃఖం తాత్కాలికమే. క్రైస్తవుడికి వేదన కలుగుతుంది, క్రైస్తవేతరుడికి కూడా వేదన కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు మీరు చదివే టైం ఉండదు, కానీ నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీరు అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే. 1 కింగ్స్ 19th చాప్టర్ 1వ వాక్యం నుండి 4వ వాక్యంలో ఇక్కడ గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసండి. అదే 1 కింగ్స్ 18వ అధ్యాయంలో ఆకాశము నుండి అగ్ని దిగొచ్చి దహన బలిని దహించినట్లుగా చేయగలిగాడు. అంటే పరలోకం నుంచి దేవుని అగ్నిని దింపగలిగాడు. యెహోవా దేవుడితో నేరుగా మాట్లాడగలిగే దైవ సేవకుడండి ఆయన. ఆ పర్వతం మీద నిలబడి యెహోవా నీవే దేవుడు అని ఈ ప్రజలందరూ గుర్తించినట్లుగా రుజువు చేయమని అడిగితే దేవుడు అగ్నిని పంపించి ఆ కందకంలో ఉన్న నీళ్లను, జనరల్గా అగ్ని నీళ్లలో పడితే అగ్ని ఆరిపోవాలి, కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన అగ్ని నీళ్లను ఆరిపోయేటట్లుగా చేసిందండి. అద్భుతం. బలిని దహించినట్లుగా చేసింది. దేవునితో నేరుగా మాట్లాడగలిగిన సేవకుడు, దేవుడిని పలకరించగలిగిన సేవకుడు. ఒక రకంగా చెప్పాలంటే ఏలియా ఏది అడిగితే అది దేవుడు చేశాడు. ఇంకో మాట చెప్పమంటారా? 17వ అధ్యాయంలోనే మీరు చూస్తే 1, 2, 3 వాక్యాల్లో ఆహాబు అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలు దేశంలో విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. జీవము గల దేవుడైన యెహోవా దేశంలో ఆ మందిరంలో విగ్రహాలను నిలిపి పూజించడం మొదలుపెట్టారు. బయలుదేవతల్ని, అస్తారోతు దేవతల్ని పూజించడం ప్రారంభించారు. అసహ్యమైన దేవతలకి పిల్లల్ని బలులివ్వటం ప్రారంభించారు. ఆకారం లేని వికార రూపాలని పూజించడం ప్రారంభించారు. రకరకాల ఆకారాల్ని
జీవము కలిగిన దేవుని బిడ్డలు పూజించడం ప్రారంభించారు. ఈ రోజున మనందరం జీవం కలిగిన దేవుని బిడ్డలమే. మన హృదయంలో దేన్ని పూజిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆ యెజెబెలు, ఆహాబు భార్యాభర్తలు, రాజు, ఇజ్రాయేల్ రాజు యెహోవా దేవుణ్ణి తిరస్కరించి విసర్జించి తన భార్య అయిన యెజెబెలు విగ్రహారాధికుడి యొక్క కూతురు, ఆమెను పెళ్లే చేసుకోకూడదు కానీ చేసుకున్నాడు. చేసుకొని యెహోవాని ఆరాధించాల్సిన వాడు విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుని శాపం ఆ దేశం మీదకి వస్తే ప్రవక్త అయిన ఏలియా అంటాడు, ఇంచుమించు 3-3.5 సంవత్సరాలు ఈ దేశంలో వర్షం పడదు అని దేవుడు చెప్తున్నాడని చెప్పాడు. యాకోబు రాసిన పత్రికలో కూడా ఆ మాట ఉంది, మన చివరి అధ్యాయంలో కూడా. ఏలియా ఏ మాట సెలవిచ్చాడో ఆ ప్రకారంగా ఆ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. అంత గొప్ప దైవ సేవకుడు, అంత గొప్ప ప్రవక్త. మరొక మాట చెప్పమంటారా? అదే 17వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 8 నుండి 24 వాక్యాలు చూస్తే, సీదోను ప్రాంతానికి వచ్చాడు. సారేపతోను ఊరుకొచ్చాడు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలి ఆ కరువులో అల్లాడుతూ తన కొడుకు తాను ఆ రాత్రి రొట్టెలు చేసుకొని తిని ఇక చనిపోదాం అనుకుంటున్నారు. అంటే ఇంకేమి లేదు తినటానికి. ఎన్ని రోజులు ఉంటాడు మనిషి? పొట్టి శ్రీరాములు ఎన్నో 50 రోజులు ఏదో ఉందని చెప్తారు చరిత్రలో. నాలాంటి వాడైతే 2 రోజులు కూడా బతకలేడు అన్నం లేకపోతే, ఎందుకంటే బలహీనుని కాబట్టి. మీరు ఎంతకాలం బతుకుతారో నాకైతే తెలియదు. మరి ఆయన 50 రోజులు బతికాడని చెప్తారు చరిత్రలో. కొంతమంది సైంటిస్టుల యొక్క దీని ప్రకారంగా గాలి పీల్చుకొని కూడా కొన్నాళ్ళు బతకొచ్చు అంటారు. ఇక సారేపత్ విధవరాలు ఆమె కుమారుడు ఇక తినేసి ఒక 10 రోజుల తర్వాత ఇక ఎలాగో కరువుకు చనిపోతాం కదా, ఆ సోమాలియా ప్రాంతంలో చనిపోయినట్లుగా అని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఏలియా అనే దైవ సేవకుడు ఆ ఊరు వచ్చాడు. దేవుడే పంపించాడు ఆయన్ని, నువ్వు సారేపతికి వెళ్ళమన్నాడు. సీదోను ప్రాంతమైన సారేపతికి వెళ్ళమన్నాడు. విధవరాలు కనపడితే ఆయన అంటాడు, నువ్వు ఒక రొట్టె చేసుకొని నాకు తీసుకురమ్మన్నాడు. నీ దాసురాల్ని నాకే గతి లేదు, నీకెక్కడ పెట్టాను అన్నదామా. లేదు లేదు లేదు, ఒక్కటి తెచ్చి నాకు ఇవ్వు, తర్వాత జరిగేది ఏంటో చూడమన్నాడు. ఆమె దైవ సేవకుడి మాట మీద నమ్మకం ఉంచి మొదటి అప్పాన్ని తెచ్చి దైవ సేవకుడికి ఇచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, కరువు కాలం అంతా కూడా ఆ సహోదరికి ఆమె కుమారుడికి ఆహారానికి లోటు లేకుండా దేవుడు చేశాడు. ఆమెను హల్లెలూయా. అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు ఆమెకు పిండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నూనె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పరలోకం నుంచి అలాగా పిండి నూనె ఆ కుండలో పిండి తగ్గట్లేదు, గుడ్డిలో నూనె అయిపోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, సమృద్ధి వాళ్ళ జీవితాల్లో కలిగింది. సరే, అది దేవుడు సమృద్ధిని ఇచ్చాడు ఆ చోట. ఇలాంటి అద్భుతాలు చేసిన దైవ సేవకుడు 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా మీరు చదవబడిన వాక్యంలో మరణాపేక్ష గలవాడై, అక్కడ రాసిన పదం మరణాపేక్ష గలవాడై, ఇక నేను బ్రతకడం అనవసరం, నన్ను చంపేయి దేవా యెహోవా, నేను నీ ప్రవక్తనే, ఇక నేను సేవ చేయటం నా వల్ల కాదు అని భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. గాడ్, ఐ ఆమ్ డిప్రెస్డ్, ప్లీజ్ హెల్ప్ మీ. హెల్ప్ మీ కూడా అంటలా. దేవుడి దగ్గర నుంచి ఏం సహాయం కోరుకుంటున్నాడు తెలుసా? నన్ను చంపేయి. ఇది సహాయం. ఎవరితను? అద్భుతాలు చేసిన దైవ సేవకుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో పైకి మనం నవ్వుతూ కనపడుతున్నాం మీరు నేను. ఎన్ని వేదనలు ఉన్నాయో, ఎంత డిప్రెషన్ ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత సఫరింగ్ ఉందో, ఏ విషయంలో లేముందో, ఎన్ని రాత్రులు కన్నీళ్లు కారుస్తున్నామో మన పిల్లల కొరకు, మన బంధువుల కొరకు. నా కుటుంబంలో మరణం సంభవించినప్పుడు నేను ఎన్ని రాత్రులు కన్నీళ్లు కార్చానో, ఈరోజు కూడా మీరు కన్నీరు కార్చట్లేదని మీరు అడిగితే నేను కన్నీరు కార్చట్లేదని అబద్ధం చెప్పలేను. ఆయా సందర్భాల్లో, ఒంటరిగా ఉన్న సందర్భాల్లో నా కన్నీరు వస్తూ ఉంటుంది, వేదన కలుగుతుంటుంది. కానీ ఆయన సేవకుడిని కనుక కన్నీటిని దిగమింగుకొని
నా ప్రభు కొరకు పోరాడాలనే ఆశతో బలహీనతలో కూడా బలాన్ని తెచ్చుకొని ముందుకు సాగుతున్నాను. నాకు వేదన లేదంటే ఉంది, నాకు సిక్నెస్ లేదంటే ఉంది. ఒక పక్క నాకు తోడుండాల్సిన నా తోడు వెళ్ళిపోయిన తర్వాత శరీరం బలహీనమవుతున్న పరిస్థితుల్లో ఆ వేదన వర్ణించలేనిదండి. ప్రతి క్రైస్తవుడు ఆ వేదన అనుభవిస్తాడు, ప్రతి మానవుడు అనుభవిస్తాడు. క్రైస్తవుడికి కూడా సహజమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా వేదనలో బాధలో కన్నీళ్లు కారుస్తూ నాకెందుకు ఈ పరిస్థితి అని చెప్పి ఆలోచన మీ జీవితంలో ఉంటూ మళ్ళీ వెంటనే అమ్మో ఇది పాపమేమో, ప్రభు నన్ను క్షమించడేమో, నేను తప్పు చేస్తున్నానేమో అని కన్నీళ్లు తుడుచుకోవాల్సిన అవసరం లే. అది పాపమే కాదండి, అది పాపమే కాదు. కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ వస్తుంది. పిల్లల జీవితాల్లో అనుకున్న ఆశీర్వాదాలు పొందలేనప్పుడు ఖచ్చితంగా మనకు దుఃఖం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఏమండి, రోగం స్వస్థత రానప్పుడు వేదన వస్తుంది, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది, వ్యక్తిగత జీవితంలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మార్టిన్ లూథర్ అనే దైవ సేవకుడు ఈ బైబిల్ ఈ రోజున మన చేతిలో ఉండటానికి కారకుడు. 1500 సంవత్సరాల ప్రాంతంలో క్యాథలిక్ గురువులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి పోరాడి 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 ఒకరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలసిపోయి వేదనతో పడుకున్నాడట. ఆయన భార్య నల్లటి వస్త్రాలు ధరించి ఆయన ఎదురుగా వచ్చిందట. ఆ జర్మనీలో నల్లని వస్త్రాలు ధరిస్తే ఒక వ్యక్తి ఇంట్లో ఎవరో చనిపోయినట్టు లెక్క. సాధారణంగా నల్లని వస్త్రాలు ధరించడానికి వాళ్ళు ఇష్టపడరు. నాకు కూడా నల్లటి వస్త్రాలు ధరించిన వాళ్ళంటే ఒక రకమైన అసహ్యంగా ఉంటుంది. నాకు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళ పద్ధతి అది. నల్లని వస్త్రాలు ధరిస్తే ఎవరో చనిపోయినట్టు లెక్క. ఆమె నల్లని వస్త్రాలు ధరించి భర్త దగ్గరకు వచ్చిందట. ఆయన అన్నాడట, ఎవరు చనిపోయారు నల్లని వస్త్రాలు ధరించుకున్నావు? మన బంధువులు ఎవరైనా చనిపోయారని అడిగాడట. ఆ వేదంలో కూడా ఏం లేదండి, యేసుప్రభు చనిపోయాడంటే అన్నదంట. యేసుప్రభు చనిపోవటం ఏంటి? మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా, యేసుప్రభు సజీవుడు కదా అన్నాడట. మరి యేసుప్రభు సజీవుడైతే మరి మీరెందుకు దుఃఖంతో దుప్పటి కప్పుకొని పడుకున్నారు వేదనతో అని అడిగిందట. యేసుప్రభు చచ్చిపోయినాడని చెప్పి నేను నల్లబట్టలు వేసుకున్నాను, ఎందుకంటే మీరు వేదన పడుతున్నారు కదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు కదా, ఇక నా వల్ల కాదు, ఈ బైబిల్ నేను ఆ కేథలిక్ గురువుల నుంచి బయటికి తేలేను, విశ్వాసం ద్వారా మనిషి జీవించాలనే నా ఆలోచన నెరవేరకుండా, బైబిల్ని సకల జనులకు అందుబాటులోకి రానియకుండా, యేసు ప్రభుని మరియమ్మని పూజిస్తూ ఏమండి మతాన్ని వ్యాపారంగా చేసుకున్నారు, ఇది తప్పు అని నేను పోరాడుతున్నావు కదా, పోరాడి నువ్వు ఒక్కసారిగా కుంగిపోయావంటే నీ దేవుడు చచ్చిపోయాడనే కదా అర్థం అన్నదంట ఆమె. భార్య మాటకు సిగ్గు తెచ్చుకొని లేచి మరలా పోరాడి ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ అనేకులకు పరిచయం కావడానికి మార్టిన్ లూథర్ కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవ సేవకుడు, ఆయన ఒక దైవజనుడు, ఆయన రాసుకున్న పుస్తకంలో ఒక దైవజనుడి ద్వారా నేను విన్న మాట ఏంటంటే, ఎందుకో తెలియదట, ఏదో రకమైన వేదన ఆయన్ని జీవితాన్ని అప్పుడప్పుడు ఆవరించేదట. తెలియకుండానే కన్నీళ్లు వచ్చేయట. ఒక్కోసారి కన్నీళ్ళే అన్నపానాలుగా మారేవట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను పాపం చేశాడంటే లేదు. తెలియని వేదన, తెలియని ఆవేదన ప్రతి గుండెల్లో ఏదో ఒక సందర్భంలో కలుగుతుందండి. ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, ధైర్యంగా ఉండండి. మీరు ఏదైనా చింతపడుతున్నా, ఏదైనా కష్టం వచ్చి మీకు దుఃఖం వచ్చినా అదేం పాపం కాదు. కాబట్టి దాని నుంచి విడుదల పొందాలని ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికప్పుడు విడుదల పొందే మార్గాన్ని మనకు చూపించాలని నిన్నటి దినాన ఆదివారం నాడు నేను వెళ్ళిన సంఘంలో మాట్లాడిన సందేశాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క సఫరింగ్కి కానీ మన వేదనకు కానీ ఏమండి కారణాలు చాలా ఉండొచ్చు. ఒకవేళ దేవునికి మనం చూపించిన అవిధేయత వల్ల వేదన వచ్చింది అనుకోండి, వెంటనే పశ్చాత్తాపడగలిగితే ఆ డిప్రెషన్ నుంచి, ఆ వేదన నుంచి, ఆ సఫరింగ్ నుంచి ప్రభు మనల్ని విడిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. చూడండి, పేతురు యొక్క జీవితంలో
మరణ భయముతో యేసు ప్రభువుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడాడు. మరణ భయముతో యేసు ప్రభువుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడాడు. మరణ భయం అతన్ని అబద్ధం ఆడేటట్టుగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ మరణ భయంతో 3 సార్లు అబద్ధం ఆడి తానే వేదన తెచ్చుకున్నాడు. తన వేదనకి, తన బాధకి తానే కారకుడయ్యాడు. లూకాసు వార్త 22 అధ్యాయం 57 నుండి 62 వాక్యాలు మీరు చూస్తే పేతురు సంతాపపడి ఏడ్చినని రాసింది. ఇక్కడ పేతురు ఏడుపుకు కారణం ఏంటి తెలుసండి? అతను అబద్ధం ఆడినందువల్ల ఏడ్చాడు. అయ్యో, నేను యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడనే దరిద్రుణ్ణి అని కుమిలిపోతూ ఏడ్చాడండి. సంతాపపడుతూ ఏడ్చాడు. కారణం మరణ భయం. ఆ మరణ భయంలో అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినందుకు సంతాపపడి ఏడ్చాడు. ఇది ఒక రీజన్. అక్కడ అతని వేదనకు కారణం అది. రెండో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలరా, అబ్రహాం యొక్క జీవితంలో ఆదికాండం 12వ అధ్యాయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుడిని అడగకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుడు పిలిచాడు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. వచ్చాడు. వచ్చినోడు దేవుడిని అడగకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, కరువు వచ్చిందని. అక్కడికి వెళ్ళి మరణ భయం చేత తన భార్యని, నా చెల్లెలని నేను చెప్తాను, నువ్వు కూడా ఈయన మా అన్నని చెప్పమని చెప్పాడు భార్యకి. శారాని చెల్లెలని చెప్పాడు ఫరోకి. చెల్లెలని చెప్పిన వెంటనే ఫరో ఏం చేశాడు? 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకు కూడా, తక్కువ వయసు ఏం కాదు. 70 సంవత్సరాల్లో కూడా ఆమెకి ఫరోకి అందంగా కనపడింది ఆమె. ఫరో ఏం చేశాడు? తన హేరంలోకి, అంటే తన అంతఃపురంలోకి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏమో ఒకచోట, శారా ఫరో అంతఃపురంలో. ఏమంటే తన భార్యని మరణ భయం చేత చెల్లెలని చెప్పినందుకు ఎన్నో రాత్రులు అబ్రహాం నిద్రపోలేదండి. ఫరో ఏం చేస్తున్నాడు నా భార్యని, ఫరో ఏం చేస్తున్నాడు నా భార్యని, వేదన. అబద్ధము అబ్రహామును ఎంత వేదనకు గురి చేసింది చూడండి. విశ్వాసులకు తండ్రి ఆయన కూడా అబద్ధం ఆడి వేదన చెందాడు. ఈ రోజును కూడా క్రైస్తవుడిగా మన జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పినా మీరు బాగా ఆలోచించండి, ఖచ్చితంగా మనకు వేదన మిగులుతుందండి. నేనైతే మాత్రం ఒక అబద్ధం సాధారణంగా ఆడను. ఆడానంటే ఆ రాత్రి అంతా నిద్ర ఉండదు. ఆడటానికి ఇష్టపడను. మ్యాక్సిమం నేను అనుభవించాను. ఆత్మీయతలోకి వచ్చాక కూడా అనుభవించే మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు అబద్ధం ఆడుతున్నారంటే ఇప్పుడు నేను అబద్ధం ఆడాల్సినంత అవసరం నాకు లేదు, అంత నెసిటీ లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. అబద్ధం అనేది వేదనకు తీసుకెళ్తుంది. కాబట్టి వేదనకి, డిప్రెషన్కి, యాంగ్జైటీకి, సఫరింగ్కి ఒక వ్యక్తిని గురి చేసే అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వాక్యంలో ఒక సహోదరి బహు దుఃఖాక్రాంతురాలే ఏడ్చింది. ఆమె కుటుంబంలో పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం వల్ల ఆమె వేదనకు గురైందండి. సహజమే. యోనా అనే దైవ సేవకుడు ఉన్నాడు. నినవే పట్టణానికి వెళ్ళమంటే స్పెయిన్ దేశానికి పారిపోవడానికి ప్రయత్నించి యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఇక నేను బ్రతుకుతానన్న నమ్మకం లేకుండా పోయిందని చేప కడుపులో పడి ఏడుస్తున్నాడు. యోనా యొక్క వేదన కారణం ఏంటి? ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలరా, యోనా యొక్క వేదన కారణం అవిధేయత. ఒక క్రైస్తవుడు అవిధేయుడైనప్పుడు ఖచ్చితంగా అతని జీవితంలో వేదన మిగులుతుందండి. క్రైస్తవుడు జీవితంలో ఎప్పుడు అవిధేయత చోటు చేసుకున్నా అతను వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, మనలో ఏదైనా అవిధేయత ఉంటే ఖచ్చితంగా అది మన వేదనలోకి నడిపిస్తుంది, డిప్రెషన్కి గురి చేస్తుంది, సమస్యల్లోకి నెట్టేస్తుంది మనల్ని. మళ్ళీ యోనా 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఇక్కడ చూడండి, ఇతని విచిత్రమైన ప్రవృత్తి. ఇతను ప్రవక్తే, సేవకుడే, విశ్వాసే, కానీ విచిత్రమైన ప్రవృత్తి ఇతంది. నినవే పట్టణస్థులు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు వాళ్ళని నాశనం చేయకుండా ఉన్నందుకు, ప్రభువా వాళ్ళని మార్చావు కదా, నన్ను చంపమంటున్నాడు. లార్డ్ కిల్ మీ అంటున్నాడు. ఇతని వేదన ఏంటి? నినవే పట్టణస్థులు దుర్మార్గులు రక్షణ పొందడం చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇది ప్రవక్తకు ఉండాల్సిన లక్షణం కాదు. ఈ రోజుల్లో కొందరు రక్షణ పొందిన వాళ్ళు కూడా
వాళ్ళకి భయంకరమైన శత్రువు మారు మనసు పొంది చర్చికి వచ్చాడు అనుకోండి, అబ్బా వీడు మారాడా, వీడు మారి చర్చికి వస్తున్నాడంటే నేను ఈ చర్చికి రావడం వేస్ట్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు భక్తులు. శత్రువు మారితే తట్టుకోలేని క్రైస్తవులు ఉన్నారు ఇవాళ రేపు. యోనయ్య దానికి సాదృశ్యం. నినివే పట్టణస్థులు రక్షణ పొందితే యోన కడుపు మండిపోయిందండి. వాళ్ళని మారుస్తావా, వాళ్ళని మార్చావు కదా, నన్ను చంపే అంటున్నాడు. ఎంత దుర్మార్గం ఇది. డిజొబీడియన్సే కాకుండా ఇతరులు ఆశీర్వదించబడుతుండటం చూసి తట్టుకోలేని అసూయ, ఇతరులు దీవించబడటం చూసి తట్టుకోలేని స్వభావం ప్రవక్తది. ఇది కూడా క్రైస్తవుడిని వేదనకు తీసుకెళ్తుంది. మరొకటి కీర్తనకారుడు 13వ కీర్తనలో అంటాడు, 13వ కీర్తన ఒకసారి అక్కడ మీరు చూస్తే 13వ కీర్తనలో ఒక మాట, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చెదవా, నాకెంతకాలం విముఖుడువైందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, హౌలాంగ్ 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 అంటున్నాడు. ఇతను వేదనలో ఉన్నాడట. 6వ కీర్తనలో కన్నీళ్లు కారిస్తేనట పరుపు తేలిపోతుందట నీళ్లలో. ఎందుకంటే కొడుకే తరుముతున్నాడు తండ్రిని. శత్రువులు చుట్టుముట్టుకొని ఉన్నారు. ఆ శత్రువుల్లో ఒకడు తన కొడుకే. ప్రియమైన దేవుని బిడ్డారా, శత్రువులు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనకు వేదన కలుగుతుంది, సహజమే. ఉద్యోగంలో మీకు శత్రువులున్నా, వ్యాపారంలో శత్రువులున్నా, బంధువుల్లో శత్రువులున్నా, వాళ్ళు మనకు సమస్య క్రియేట్ చేసినప్పుడు మనకు వేదన వస్తుంది, సహజమే. ఎవరు దాడి చేసినా ధైర్యంగా ఎదురు నిలబడాలి కరెక్టే. కానీ భయం అనేది రాకుండా ఉండే అవకాశం ఎవ్వరికీ లేదండి, ఎవ్వరికీ లేదు. బైబిల్ చెప్తుంది, భయపడకు నేను నీ తోడే ఉన్నాను అంటున్నాడు. కానీ భయం రాకుండా ఏ మనిషి ఉండలేడండి, ఏ మనిషి ఉండలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భయపడిన వేళలో నేను పాపినేమో అని మీరు కంగారు పడకండి. నా జీవితంలో అనేక సందర్భాల్లో భయాలు వచ్చాయి. అంత మాత్రం నేను పాపిని నేనేడు అనుకోలా. ఆ భయము నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భయములో కంటిన్యూ కావద్దు, అవిధేయతలో కంటిన్యూ కావద్దు, అసూయలో కంటిన్యూ కావద్దు, అబద్ధాల్లో కంటిన్యూ కావద్దు. అబద్ధాలు, అసూయ, శత్రువులు మీకు వేదన కలగజేస్తాయి. క్రైస్తవుడు వాటిల్లో కొనసాగకూడదు. 2 కొరింథీ 1వ అధ్యాయం 8, 9, 10 వాక్యాల్లో పౌలు గారు అంటాడు, ఆసియాలో మాకు సంభవించిన శ్రమలను బట్టి బ్రతుకుతామన్న ఆశ మాకు ఏమాత్రం లేదన్నాడు. అసలు వాళ్ళు నిరీక్షణ కోల్పోయారట. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలరా, పలుమార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, బహు వేదన అనుభవించాడు. బ్రతుకుతామన్న కాన్ఫిడెన్స్ మాకు ఏమాత్రం లేదన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు డిప్రెషన్ లోను కాలేదా? లోనయ్యాడు, చింతించాడు, వేదన చెందాడు కూడా. అనేక సందర్భాల్లో ఆయన చింతలోకి వెళ్ళాడు, వేదనలోకి వెళ్ళాడు, బాధలోకి వెళ్ళాడు, శ్రమలు అనుభవించాడు, కన్నీళ్లే ఆహారంగా భుజించాడు. మరి పౌలు గారు ఏమైనా పాపం చేశాడా? లేదండి. యోబు అంటాడు 3వ అధ్యాయంలో, మీకు బాగా తెలుసు, అసలు నేను పుట్టిన తేదీ క్యాలెండర్లో లేకుండా ఉంటే బాగుండేది అన్నాడు. నా తల్లి గర్భంలో నేను పిండముగా రూపించకుండా ఉంటే బాగుండేది అన్నాడు. పిండముగా పడిపోయి ఉంటే బాగుండేది అన్నాడు. వై? బికాస్ సిక్నెస్, రోగం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక పక్క ఏమండి, ఒక పక్క లేమి వల్ల కలిగే వేదన, ఒక పక్క రోగం వల్ల కలిగే వేదన, ఒక పక్కన హింస వల్ల కలిగే వేదన, ఒక పక్కన శత్రువు వల్ల కలిగే వేదన, ఒక పక్క అబద్ధం ఆడి మనం తెచ్చుకునే వేదన, ఒక్కోసారి అవిధేయులమై దేవుడికి మనం తెచ్చుకునే వేదన, ఒక్కోసారి మన కుటుంబాల్లో సడన్గా ఏదైనా ఏమండి, అది అనుకోని ఈవెంట్ ఏదైనా జరిగి మన పిల్లలకు బాగలేకపోవటము, బంధువులకు బాగలేకపోవటము, సొంత వారికి కష్టం కలగటము, రకరకాల కారణాల వల్ల క్రైస్తవుడే కాదండి, ప్రతి ఒక్కడు వేదన, బాధకు గురవుతాడు, సహజం ఇది. ఎవరో ఒక అతను అంటాడు నాతో, క్రైస్తవుడు అనేవాడు అసలు బాధే ఉండకూడదు, అసలు బాధపడేవాడు క్రైస్తవుడే కాదన్నాడు. అసలు బాధపడని వాడు మనిషే కాదు.
మైండ్ పనిచేసే ప్రతి ఒక్కడు బాధపడతాడు. మెదడు లేనివాడికి ఎట్టా బాధ ఉండదు, మెంటలోడికి ఏ బాధ ఉండదు. మెదడు పనిచేసే ప్రతి ఒక్కడికి బాధ ఉంటుందండి. నీ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు బాధపడలేదంటే నువ్వు మానసిక రోగి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలరా, కంగారు పడకండి, వేదన చెందకండి. ఒకవేళ మీరు వేదనలో, కష్టంలో, బాధలో, సమస్యలో ఉన్నా నా ప్రభు మిమ్మల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని. ఏలియా యొక్క వేదనకు కారణం ఏంటి? ఏలియా ఆ పర్వతం మీద యెహోవా దేవుడిని రుజువు చేస్తే అనేక మంది యెహోవాయే దేవుడిని అంగీకరించారు. యెహోవా దేవుడని ఆయన రుజువు చేస్తే విగ్రహాలను విడిచిపెట్టి చాలా మంది యెహోవా దేవుడిని వెంబడించారు ఇశ్రాయేలీల్లో. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం కురవదంటే కురవలేదు. అక్కడ విగ్రహారాధన సంబంధమైన ప్రవక్తల్ని ఏలియా ఆ పర్వతం మీద చంపించాడు. అంటే దేవునికి విరుద్ధమైన కార్యాలని నిర్మూలన చేశాడు. ఆయన జీవము గల దేవుడి పక్షంగా పోరాడాడు. అందుకని అహాబు అతని యొక్క భార్య ఏమంటే ఎప్పుడు ఏలియా దొరికినా చంపేస్తామని ఒక శాసనం జారీ చేశారు. ఇక నేను చనిపోతాననే భయం పట్టుకుందండి ఏలియాకి. రాజే శాసనం జారీ చేశారు కదా, ఇక నన్ను చంపేస్తారు అనే ఒక భయం అతనికి పట్టుకుంది. ఆ భయంలో అతను ప్రభువుని అడుగుతున్నాడు, నన్ను చంపేయమంటున్నాడు. మరణాపేక్ష గలవాడై నన్ను చంపమని దేవుడినే స్వయంగా అడుగుతున్నాడు. ఓ రకంగా ఆయన శారీరకంగా బలహీనుడయ్యాడు, ఆధ్యాత్మికంగా కూడా బలహీనుడయ్యాడు. ఏ క్రైస్తవుడైనా సరే ఎన్ని శ్రమలు వచ్చినా చనిపోవాలనే ఆలోచన పొరపాటును కూడా చేయకూడదండి. మరణాపేక్ష కలిగి మాత్రం బతకూడదు. ఏ వయసు వాళ్ళైనా ఇంకెందుకు నేను బ్రతకటం అనే ఆలోచన పొరపాటు చేయొద్దు. దేవుడు బ్రతికించినంత కాలం బ్రతకాల్సిందే. మన కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయి. మరణాపేక్ష కలగటం అనేది అంత గొప్ప దైవజనుడు ఆధ్యాత్మికంగా బలహీనుడయ్యాడని అర్థం. పతనమయ్యాడని నేను చెప్పను, ఆధ్యాత్మికంగా బలహీనుడయ్యాడు. ఇక నేను చనిపోతాను, నన్ను చంపే అన్నాడు. ఆధ్యాత్మికంగా బలహీనుడయ్యాడు. మరొక మాట చెప్పమంటారా? ఏమండి, అతను ఆహారం తినటానికి కూడా ఇష్టపడక శారీరకంగా కూడా బలహీనుడయ్యాడు. శారీరక బలహీనత ఒక పక్క, ఆధ్యాత్మిక బలహీనత మరొక పక్క. ఏమండి, మరణ భయం మరొక పక్క. ఎమోషనల్ గా అతను ఆ ఫియర్ ఆఫ్ డెత్ అనేది అతని జీవితంలో ప్రవేశించింది. ఈ క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన విషయంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసండి? ఏలియా యేసుప్రభు ఎవరో తెలియదు అప్పటికి. ఆయనకి యేసుప్రభు రక్తం చిందించిన వాడు కాదు అప్పటికి. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న మన జీవితంలో ఈ రాత్రి ఒకవేళ ఏ ఎమోషన్లో మనం ఉన్నా, ఏ ఫియర్లో, ఏ యాంగ్జైటీలో, ఏ డిప్రెషన్లో మనం ఉన్నా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. 1 తిమోతి 1:7 ప్రకారంగా దేవుడు ఏమండి మనకట పిరికితనం అనే ఆత్మ ఇవ్వలేదట, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడట. భయం అనే మనం పొందిన ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం, అభిషేకించబడిన ఆత్మ మనలో పిరికితనాన్ని ఇవ్వలేదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుడు ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని పిరికితనం అనే ఆత్మ మనకి ఇవ్వలేదని బైబిల్ చెప్తుంది. తిమోతి పౌలు గారు రాస్తుంటున్నాడు, తిమోతి నువ్వు పిరికివాడివే, కానీ పిరికివాడిగా బ్రతకొద్దు. ఒక్కోసారి పిరికితనం నీలో రావచ్చు, కానీ నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ భయాన్ని తొలగించే ఆత్మ. కాబట్టి ఆ ఆత్మతో నింపబడి ముందుకు సాగమని హెచ్చరించాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీకు నేను పిరికితనమనే ఆత్మ ఇవ్వలేదు, ధైర్యపరిచే ఆత్మ నేను నీకు ఇచ్చాను. కనుక ఏ సమస్య మీ ఎదురుగా ఉన్నా ధైర్యముగా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. యోహాను సువార్త 14 కూడా మీ హృదయములు కలవరపడనీయకండి. యెషయా గ్రంథం 43 కూడా భయపడకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు భయపడకండి అని పలు సందర్భాల్లో బోధించాడు. దీన్ని రిపీటెడ్గా మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే
ఏమండి, మనమున్న వేదనలో నుండి, యాంగ్జైటీలో నుంచి, డిప్రెషన్లో నుంచి క్రమక్రమంగా విడుదల పొందగలం. అంత మాత్రాన నీలో భయం రాకూడదని నేను చెప్పట్లా, నీకు డిప్రెషన్ రాకూడదని నేను చెప్పట్లా. వస్తుంది డిప్రెషన్, కన్నీరు కారుస్తావు కొన్ని కొన్ని సందర్భాల్లో. కానీ దాని నుంచి విడుదల పొందే మార్గం ఏంటి తెలుసండి? నీ ప్రభువు మనకిచ్చిన ఆత్మ ధైర్యపరిచే ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరంటే 1 యోహాను 4:8 ప్రకారం ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడే. మనం కన్నీళ్లు కారుస్తుంటే పొరపాటును కూడా ఆయన చూడలేడండి. ఆ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మన కన్నీళ్లు తొలగిపోతాయి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యంలో లేఖనములట మనల్ని ఆదరిస్తాయంట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే వారిగా మనం ఉంటే త్వరగా వేదన నుంచి విడిపించబడచ్చు. నేను నా జీవితంలో ఎక్కువ వేదనకు గురైంది 3 డేసే. ఆ తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు వేదన పడుతూ నాగటి మీద చేయి పెట్టి నువ్వు వెనక్కి తిరిగి చూసినా, లేదా నువ్వు పట్టుకున్న బైబిల్ని కింద పారేసినా, నువ్వు ఈ భూమి మీద ఉండటం వేస్ట్. నువ్వు నీ వేదనలోనే కొనసాగితే, నీ భార్య లేదనే వేదనలోనే నీ జీవితం కొనసాగితే, ఈ వేదన 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 ఒకరోజు నిన్ను మింగేస్తుంది. నీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. నా లేఖనాలను ధ్యానించే నీవు ఇక వేదన చాలించి లేచి నా కొరకు పోరాడమని ప్రభు నన్ను ధైర్యపరచగా, గత 5 సంవత్సరాలుగా అంతకు ముందు చేయలేనంత సేవ ఈ 5 సంవత్సరాల్లో చేసే కృప ప్రభు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నేను వేదన పడలేదా? మీకంటే ఎక్కువ వేదన పడ్డాను. ఎందుకంటే నన్ను చేయి పెట్టి నడిపించిన భార్య. నేను డ్రైవ్ చేస్తుంటే నా పక్కన కూర్చుని నా భార్య, డ్రైవర్ ఎందుకు, నువ్వు తోలగలవని ఎంత దూరమైనా తీసుకోపోగలిగేంత ధైర్యం ఇచ్చిన భార్య. కనీసం మంచినీళ్ళు కూడా ముంచుకోకుండా నన్ను చూసుకున్న బిడ్డలాగా చూసుకున్న భార్య సడన్గా నా నుంచి దూరం అయిపోతే ఆ వేదన భయంకరమైందండి. కానీ ఆ వేదనలో కొనసాగి ఉంటే 5 సంవత్సరాలు నేను ఈ సేవ చేయగలిగేవాడిని కాదు. ఆ వేదనలో కొనసాగి ఉంటే ఈ జూమ్ స్టార్ట్ అయ్యేది కాదు. 3 ఏళ్ల బట్టి ఈ జూమ్లో మీ హృదయాలను నా దేవుడు ధైర్యపరుస్తున్నాడని నమ్ముతున్నాను. మీ హృదయాలను నా దేవుడు ధైర్యపరిచేవాడు కాదు. నేను నిష్ప్రయోజకుడిని అయి ఉండేవాడిని. ఎమోషనల్గా హిట్ అయ్యాను. నేను శారీరకంగా బలహీనుని అయ్యాను. ఇంకెందుకు అనుకునే పరిస్థితులు నా జీవితం ఏర్పడ్డాయి. కానీ ఒక్కటి మాత్రం నేను నమ్మాను, నా దేవుడు నా ఆశ్రయము, నా దుర్గము, నా కేడము. నన్నెప్పుడూ తన శృంగములో దాచుకునే దేవుడు, తన దుర్గములో దాచుకునే దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, నన్ను లేవనెత్తగలిగిన వాడు నా దేవుడు. ఆయన లేఖనమే నన్ను ఆదరించిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జీవితంలో ఏ విధమైన డిసప్పాయింట్మెంట్లో, యాంగ్జైటీలో, డిప్రెషన్లో మీరున్నా మొట్టమొదటిగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అని వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మతో నింపబడండి. ఒకటే సొల్యూషన్ అండి. ఆత్మాభిషేకం కలిగిన వాడి జీవితంలో ఫియర్ వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, అతనికి శ్రమే కలిగిన, తెలియని వేదన అతన్ని ఆవరించిన, కుటుంబంలో కష్టమే కలిగిన, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడు కొద్ది రోజుల్లోనే విడిపించబడి దేవుని కొరకు నిలబడగలుగుతాడు. ఇది సత్యమండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వాక్యంలో పేతురు భక్తుడు అంటాడు, నేను మనుషుల మాట వినవలన, దేవుని మాట వినవలన, నేను దేవుని కొరకు నా ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నానంటాడు. ఎవరి పేతురు? లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ అబద్ధం ఆడటానికి, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి మధ్యలో పేతురు జీవితంలో ఏం జరిగింది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగదిలో 120 మంది కూడి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు పేతురు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేసింది తెలుసండి? పేతురుని
ప్రభు కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపోయేటట్టుగా చేసింది. ఆమెన్, హల్లెలూయా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు 15-16 వాక్యాల్లో, మీరు క్రైస్తవులారా, మీరు క్రైస్తవుడైనందుకు శ్రమ పొందిన ఎడల, లేదా క్రైస్తవుడిగా మీ జీవితంలో ఏదైనా శ్రమ కానీ, యాంగ్జైటీ కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ, ఫియర్ కానీ, అది ఏ కారణం వల్ల వచ్చినా, ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వచ్చినా, పశ్చాత్తాపడకండి, కంగారు పడకండి, పశ్చాత్తాపడండి, ఆత్మతో నింపబడండి. దేవుని ఆత్మ మీ ప్రక్కన కాదు, మీ మీద ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది పేతురు మనకు బోధిస్తున్నాడండి. పేతురు అనుభవించాడు, బోధిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు త్వరగా ఈ ఫియర్ నుంచి, ఈ చింత నుంచి, ఈ నిరాశ నిస్పృహల నుంచి విడిపించబడతారు. నిరాశ నిస్పృహలు వస్తాయి. డాక్టర్ సడన్ గా బాగలేదని చెప్పినప్పుడు బాధ రాకుండా ఉండదండి. అది పిచ్చితనం. అసలు బాధే పడకూడదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇవన్నీ వేస్ట్ మాటలు. చాలా మంది చెబుతారు, నిజమే, వాళ్ళు చెప్పేది మంచి మాటే, కాదంటలా. అదేదో పాపం అని ఎత్తి చూపించకూడదు. మనం ఎవరిని కూడా, బాధపడే వాళ్ళని పాపం అని ఎత్తి చూపించకూడదు. అన్నా సహజమే, దుఃఖం కలుగుతుంది, సహజమే. దేవుడు తోడుగున్నాడు. దేవుడు రాజ్యం మనకు ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందు, ప్రభు కొరకు ధైర్యంగా బ్రతుకు అని ధైర్యం చెప్పగలిగే వాళ్ళుగా ఉండాలి. కానీ వేదనలో ఉన్న క్రైస్తవుని చూసి అసలు నువ్వు వేదన పడుతున్నావు అంటే నువ్వు పాపివి, నీకు పరలోకం లేదు, ఈ బోధ చేయకూడదండి. చాలా తప్పండి. యోబు స్నేహితులు దుర్మార్గులు ఆ పనే చేశారు. అందుకే 42వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు యోబు స్నేహితుల్ని? పనికి మాలిన వాళ్ళు వీళ్ళు ఎవరు అంటున్నాడు. పనికి మాలిన వాళ్ళు వీళ్ళెట దొరికారు నీకు స్నేహితులుగా అంటున్నాడు. దుఃఖంలో ఉన్న ఒక వ్యక్తిని ఓదార్చలేని వాడు పనికి మాలిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికి మాలిన స్నేహితులతో సాంగత్యం చేయటం వ్యర్థమైన విషయం. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన కష్టాన్ని గుర్తించగలిగి ధైర్యపరిచే వారితో స్నేహం చేయండి. మన కష్టాన్ని గుర్తించి నవ్వే వాడితో స్నేహం చేయొద్దండి. ఏమండి, అసలు అన్న నువ్వేంటి, నువ్వు పాస్టర్ కదా, అసలు నువ్వు ఏడవచ్చా అనకూడదు. వాడు అన్నాడంటే వాడు వేస్ట్ మెటీరియల్. దుఃఖం సహజం అండి, దుఃఖం సహజం. ఈ కళ్ళ నుండి ఎన్ని లీటర్ల కన్నీళ్లు గారాయో నాకు తెలుసు. అందుకని నేను మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం నేను దుఃఖం నుంచి విడిపిస్తుంది, డిప్రెషన్ నుంచి విడిపిస్తుంది, యాంగ్జైటీ నుంచి విడిపిస్తుంది, నిరాశ నుంచి విడిపిస్తుంది, కృంగిన నిన్ను లేవనెత్తుతుంది. ధైర్యం తెచ్చుకోండి. 145వ కీర్తన, కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు, పడిన వారిని ఉద్ధరించగలిగిన దేవుడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయంలో దుఃఖాక్రాంతుల్ని ఓదారుస్తాడు, విధవరాండ్రని ధైర్యపరుస్తాడు, తల్లిదండ్రులు లేని వాళ్ళని ఆయన సహాయకుడై ఉన్నాడు దేవుడు. 10వ కీర్తన మీరు చదువుకోండి. దుఃఖాక్రాంతుల్ని ఆయన ఓదారుస్తాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేస్తాం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తి తాను కొన్ని రోజులు చింతించినా ఒక రోజున కన్నులు తెరవబడి వాక్యం చదువుతున్నప్పుడు తన చింత అంతా దేవుడికి అప్పగించేసి ప్రభు కొరకు నిలబడతాడు. ఇక చావైనా బ్రతుకైనా నీతోనే ప్రభువా. అప్పుడు ఏ చింత మనకు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అనుభవాల్లోకి మనం రావాలని వాక్యం పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లాగా ప్రార్థన చేయగలిగేవారుగా మనం ఉండాలి. ఏకాంత ప్రార్థన. మార్కు సువార్త 1వ అధ్యాయం 35-36లో తెల్లవారుజామున లేచి అక్కడ నలుగురు ఉన్నారని చూసుకొని అక్కడ ప్రార్థన చేయటం అని కుదరదని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడండి. ప్రార్థనలో గడిపే వాళ్ళు త్వరగా భయము నుండి, ఆందోళన నుంచి, నిరాశ నుంచి విడుదల పొందగలుగుతారు. అంటే ఈ మార్గాలు ప్రతి క్రైస్తవుడిలో యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్ వస్తాయి. విడుదల పొందే మార్గాలు ప్రభు మనతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి, ఎడతెగక ప్రార్థన చేయండి, త్వరగా విడుదల పొందగలుగుతారు. మూడవది, దేవుని వాక్యాన్ని ధ్యానించండి ఎక్కువగా. లేఖనమే మనల్ని ఆవరిస్తుందండి. ప్రతి కష్టంలో కూడా లేఖనం మనకు మార్గం చూపిస్తుంది. బైబిల్ మనకు చుక్కాని లాంటిది. 119వ కీర్తన 165 వాక్యం బైబిల్ మనకు నెమ్మదిస్తుంది. వాక్యం మనకు నెమ్మదిస్తుంది. 50వ వాక్యంలో రాయబడిన మాట, ఆయన మన దాగు చోటుగా ఉంటాడు. ఆయన
వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిని దేవుడు తన రెక్కల చాటును దాచిపెట్టుకుంటాడు. దేవుడు రెక్కల నీడలో ఉంటే ఏ కష్టం వచ్చినా మనకి పెద్దగా లెక్క అనిపించదు. డోంట్ కేర్ లాగా వెళ్ళిపోతాం ఒక దశలో. గురి నీ మీద అది పడుతుందిరా అన్నారు అనుకోండి ఎవరన్నా, ఆ పడితే పడిందిలా అంటాం. ఆ స్థాయిలోకి రావాలంటే క్రైస్తవుడు రావాలి. ఆ స్థాయిలో క్రైస్తవుడు రావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఆ స్థాయిలోకి రాగలుగుతాడు. మొదటి కీర్తనలో ఉంది కదండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఎండలు వస్తాయి, వర్షాలు వస్తాయి, చలి వస్తుంది, ఏమొచ్చినా కూడా అతని ఆకు రాలదు, అతని కాయ ఎండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా ఉండే వాళ్ళు త్వరగా ఆ డిప్రెషన్ నుంచి, ఆ బాధ నుంచి విడిపించబడతారు. ఒక్కోసారి డిప్రెషన్కి, ఈ కష్టానికి, బాధకు కారణం దురాత్మ శక్తులు కూడా ఉంటాయి. దురాత్మ శక్తులు కూడా మనల్ని శోధిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, మీరు ఆకాశ మండలం దురాత్మల సమూహాలతో పోరాడుతున్నారంటారు. మరి దురాత్మల సమూహాల వలన కలిగే వేదనని నుండి విడిపించబడాలంటే ఎలాగా? యాకోబు 4వ అధ్యాయం 7వ వాక్యం రాస్తున్నాడు, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉందాం. అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉందాం. పరిశుద్ధంగా బతుకుతాం. దురాత్మ శక్తులు మనకు వేదన కలిగించాలని చూసినా అవి మనల్ని పొరపాటును కూడా తాకలేవు. సాతాను శక్తులు మన దగ్గరికి కూడా పొరపాటున రాలేవు. సాతాను శక్తి యొక్క పని ఏంటి? వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, వాడు ఎలాగైనా మనల్ని మార్గం తప్పించాలని చూస్తాడు. మనం దేవునికి లోబడి ఉండగలిగితే ప్రతి వేదన నుంచి విడిపించబడగలుగుతాము, ప్రతి శ్రమ నుంచి కూడా విడిపించగలుగుతాం. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? చెరసాల్లో పడ్డామని సాతానుగాడు చెరసాల్లో పడ్డ పౌలు శీలను చూసి నవ్వుతున్నాడు. కానీ సాతానుని జయించే మార్గం పౌలు శీలకు తెలుసు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆరాధన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడో సాతానుగాడి పారిపోయాడు. చెరసాల పునాదులు అరిరాయి. జైలు అధికారి రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్యాన్ని ధ్యానించడం, దేవుని స్తుతించటం, దేవునికి లోబడి ఉండటం, ఈ లక్షణాలను కనుక మనం అలవాటు చేసుకుంటే ఏమండి, త్వరగా ఆ నిరాశ నిస్పృహల నుంచి, శ్రమ నుంచి, కష్టం నుంచి, వేదన నుంచి, ముఖ్యంగా డిప్రెషన్ నుంచి విడుదల పొందే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి తెలియకుండానే మనం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఈ లోకంలో రకరకాల పరిస్థితులను బట్టి. వెంటనే బయటపడే మార్గం ఏంటంటే బైబిల్, వాక్య ధ్యానం. ఎంత వాక్యం వింటా ఉంటే, ఎంత వాక్యం చదువుతూ ఉంటే అంత త్వరగా విడుదల పొందగలుగుతాం. శ్రమలు ఉంటాయి, పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉండకుండా ఉండదు, పెయిన్ ఉంటుంది. కానీ ఆ పెయిన్లో కూడా ప్రభు వైపు చూడగలిగే మార్గం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్థన, వాక్య ధ్యానం, దేవునికి లోబడి ఉండే అనుభవం, చివరిది కంపెనీ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ జూమ్లో జాయిన్ అయ్యారు కదంటే నేను చాలా మందిని బతిమలాడుతుంటాను. ఇంచుమించుగా మీలో ఒక 5-6 ఫోన్ చేశాను. నేను చేశాక జాయిన్ అయ్యారు చాలా మంది మీలో. నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నా. నేను చేసిన తర్వాత జాయిన్ అయ్యారు. నా ఆశ ఏంటో తెలుసండి, ఈ జాయిన్ కావటం, మీరేమో కంప్యూటర్లో నుంచి, ల్యాప్టాప్లో నుంచి నాకేమీ పైసలు పంపించమని నేను అడగను. మీరు పంపించే అవసరం లేదు, అవసరం కూడా నాకు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు వెళ్ళే చర్చిల్లో మీరు కానుకలు ఇచ్చుకుంటే చాలు, నాకేం అవసరంలా. దేవుని మహాకృప, దేవుడు నాకు ఉండటానికి, తినటానికి ఇచ్చాడు. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని జాయిన్ కమ్మని నేను ఫోన్ చేసే ఉద్దేశం ఏంటంటే కంపెనీ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే బాతకాని కొట్టి వాడి గురించి మాట్లాడుకునే ఫ్రెండ్స్ కాదండి, పరిశుద్ధుల సహవాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వాక్యాలు రాసింది. ప్రభు రాకడ సమీపించే కొలదట మరి ఎక్కువగా సమాజంగా కూడుకొనట చెయ్యండి అంటున్నాడు. పరిశుద్ధులుగా సమాజంగా కూడుకోండి అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధుల సహవాసం ఏం చేస్తుందో తెలుసా అండి? మనల్ని ధైర్యపరుస్తుంది. ఈరోజు మీరు అందరూ జాయిన్ అయ్యారు. ఈ మాటలు నన్ను ధైర్యపరిచాయి, ముఖ్యంగా మిమ్మల్ని ధైర్యపరిచాయని నేను నమ్ముతున్నాను. తమాషాగా వినే వాళ్ళకి ఎప్పటిలాగా తమాషాగానే ఉంటుంది, అది వేరే సంగతి. చాలా మందికి మాకు వాక్యం తెలుసు, మేము వినేది ఏంటని ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సంతోషం, వాళ్ళకి తెలిస్తే సంతోషం, నేను కాదంట్లా. కానీ మీతో మాట్లాడటం వల్ల నాకు గొప్ప ధైర్యం వస్తుంది. మీలో కూడా కొంతమంది ఈ మాటలు ప్రయోజనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంటుందండి.
ఏ కుటుంబంలో, ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది. మనం వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య బజార్లో మాట్లాడుకుంటాం, కానీ మనకుండే సమస్య గురించి మనం మాట్లాడుకోము సహజంగా. అందుకని వేస్ట్, వేరే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవడం కూడా మనకు అనవసరం. పరిశుద్ధుల సహవాసంలో ఉండటం వల్ల రాజుబాబు అన్న ప్రార్థన చేశారు, చక్కగా ప్రార్థన చేశారు. విక్రమార్క గారు ప్రార్థన చేశారు. మీలో చాలా మంది ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థనలు ఈ కూడుకున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాయి. అందులో పెద్దలు చేసే ప్రార్థనలు అనుభవాలతో చేస్తారు. అందుకే పిల్లలకి నేను ప్రార్థన ఇవ్వను తొందరగా, చిన్నవాళ్ళకి. పెద్దలు అనుభవాలతో చేస్తారు. ఈ ధైర్యపరుస్తాయి మనల్ని. వాక్యం ధైర్యపరుస్తుంది. ఈ వాక్యాన్ని మరొకసారి మీరు ధ్యానించినప్పుడు మనకు గొప్ప ధైర్యం కలుగుతుందండి. ఆ యాంగ్జైటీ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి, ఆ నిరాశ నుంచి, ఆ నిస్పృహ నుంచి, నా కుటుంబం బాగుపడదేమో అనే ఆలోచన నుంచి విడిపించబడే అవకాశం ఉంటుంది. అవును, నేను వాక్యాన్ని ధ్యానించేదానిగా ఉంటాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతాను, ఎడతెగ ప్రార్థన చేస్తాను. ఒక రోజు నా ప్రభు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా పిల్లల్ని బాగు చేస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు నాకు ధైర్యం మీకు కలుగుతుంది. అందుకే ఈ పరిశుద్ధుల సహవాసం అండి. బైబిల్ చెప్తుంది పరిశుద్ధుల సహవాసం. ఒక మాట చెప్పమంటారు చివరిగా, ఇంత వేదన పడిన ఏలియాను మీరు ఏమనుకుంటారు? సాధారణంగా ఇప్పుడున్న పాస్టర్లు చాలా మంది చెప్పేది ఏలియా గురించి చెప్పరు, కానీ చాలా మంది, నేను విన్నాను, నా విషయంలోనే చాలా మంది మాట్లాడారని విన్నాను. నేను చెప్పే మాట ఏంటంటే, ఏలియాని దేవుడు విడిచిపెట్టల. మరణాపేక్ష గలవాడై ఉన్నప్పటికి కూడా, నన్ను చంపే ప్రభు అని అడిగినప్పటికి కూడా, ఏలియా అప్పుడే ఎలా చనిపోతావురా, నీకు చాలా పనుంది, లేచి నడువు అని ఆహారం పెట్టి లేచి నడిపించి, తన తర్వాత తాను ఫర్ ఎగ్జాంపుల్ నలుగురిని మరణం నుంచి లేపితే 8 మందిని మరణం నుంచి లేపగలిగిన ఎలీషాను అభిషేకించినట్లుగా ఏలియాని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జూమ్లో ఉన్న మీ జీవితాల్లో ఇప్పుడే మీ జీవితాలు అయిపోలా, మీ పిల్లల జీవితాలు అయిపోలా, ఇంకా చాలా సంవత్సరాలు మీ జీవితంలో ఉన్నాయి. ఇంకా మీకున్న భక్తి కంటే మరింత భక్తి కలిగిన వారిగా మీ పిల్లల్ని తయారు చేసే వరకు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆమెన్, హల్లెలూయా. గొప్ప సేవ మీ ద్వారా జరగాలి. గొప్ప విశ్వాస కుటుంబంగా మీ కుటుంబం మారాలి. ఏలియాని దేవుడు బ్రతికించి, చంపేయమన్న వెంటనే చంపేయకుండా బ్రతికించి గొప్ప దైవ సేవకుడైన ఎలీషాను అభిషేకించినట్లుగా చేశాడు. సిరియా రాజును కూడా అభిషేకించినట్లుగా చేశాడు. ఆ తర్వాత 2 కింగ్స్ 2nd చాప్టర్లో పరలోకం నుండి అగ్ని రథాలు పంపించి స్వయంగా మరణాన్ని రుచి చూడకుండానే ఏలియాని దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. ఆహా, ఎంతో గొప్ప ధన్యత దైవసేవకుడు దొరికింది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బాధ ఏ వేదనలో కుంగిపోతున్నా, అందరూ అట్లా అనుకుంటున్నారు, నా కుటుంబాన్ని గురించి ఎట్లా అనుకుంటున్నారు, నాకు ఒక్కోసారి తల దించుకోవాలనిపిస్తుందన్నా, అసలు నా కష్టం మరొకడు ఉండకూడదు, నాకే ఈ గతి పట్టింది, ఇవన్నీ మానేయండి. మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన విలువైన బిడ్డలు. మీకున్న పరిస్థితి దేవుడికి తెలుసు. ఎబ్రీ 4వ అధ్యాయం ప్రకారం కృపాసనం దగ్గరికి చేరండి. శోధింపబడ్డాడు కానీ పాపం చేయలా. శోధింపబడు వారికి సహాయం చేసే యేసు మనకున్నాడు. కనీసం నివాస స్థలం లేని యేసు, ఇంటికి వెళ్తే పిచ్చోడిని తరిమేయబడిన యేసు, అంత గొప్ప దేవుడే గూడు లేకుండా బతికాడు ఈ భూమి మీద. భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఆయన అంటున్నాడు, శ్రమ పడే వారులారా, వేదనలో ఉన్నవారులారా, బాధలో ఉన్నవారులారా, నా దగ్గరికి రండి, విశ్రాంతి కలగజేస్తాను, మీ తల పైకెత్తుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా తల పైకెత్తాడు దేవుడు, ఆశీర్వదించి కొంతకాలం కొన్ని సంవత్సరాలు సేవ చేయించాడు. వెంటనే చనిపోయాడు. అసలు చనిపోలే ఆయన. అద్భుతం. నేను చచ్చిపోదాం దూకేస్తానంటే నేను దూకనీడు ఆయన. నీకు చాలా పని ఉంది, నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా, పెళ్ళైన పిల్లలను చూడాలి, నీ మనవాళ్ళకి నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళని భక్తిలో పెంచాలి, చాలా పని ఉంది. ఇంకా నీ సంఘం విస్తరించాలి, చాలా పని ఉంది. నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. ఏలియాని వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకోబోతున్నాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ, ప్రతి వేదన నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించాలని ఆశపడుతున్నాను. విడిపించబడే మార్గం ఒక్కటే, పరిశుద్ధాత్మ అభిషేకం,
ప్రార్థన, వాక్య ధ్యానం, పరిశుద్ధుల సహవాసం.